చెట్టుకన్నాము జేమ్స్ బాండ్ డైరెక్ట్ చేస్తా సినిమాని తీస్తా బాక్స్ ఆఫీసుని వాయిస్తా డైరెక్ట్ చేస్తా సినిమాని తీస్తా బాక్స్ ఆఫీసుని వాయిస్తా మాయ బజారు దేవదాసు చెట్టుకన్నాము జేమ్స్ బాండ్. హాయ్ హలో అండ్ వెల్కమ్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. స్వాగతం సుస్వాగతం. డైరెక్టర్ అవుదాం అనుకుంటాను, అందుకే ఓపెనింగ్ కూడా ఆ సాంగ్ తో వచ్చాను. ఇప్పుడు మ్యూజిక్ మీదే ఫిక్స్ సినిమాకి. ఇప్పుడు మ్యూజిక్ ఓకే అయింది, డైరెక్టర్ ఓకే అయ్యాడు, నాకు హీరో హీరోయిన్స్ కావాలి. చాలా మంది వస్తున్నారు కానీ అతి తక్కువ మందిలోనే ఒక తెలియని టాలెంట్ ఉంటుంది. సో అలా టాలెంట్ ఉన్న వాళ్ళని ఈ రోజు మనం ఆడిషన్ చేద్దాం. ఆడిషన్ చేసి చివరిలో ఎవరు సెలెక్ట్ అవుతారో వాళ్ళనే మన సినిమాలో పెట్టు. ఓకే బే. ముందుగా హీరోయిన్ కి ఆడిషన్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఏమంటారు? ఓకే, సో ఇప్పుడు ఆడిషన్స్ కి ఫస్ట్ రాబోతున్న హీరోయిన్ మీరు చూడడానికి అబ్సల్యూట్లీ నార్త్ ఇండియన్ లా ఉన్నారు కాబట్టి మే హిందీ మే బాత్ కర్తా హై. అంత కష్టపడదు, నేను తెలుగు అమ్మాయి. తెలుగు అమ్మాయా? తెల్లతోలు ఉంటే తెలుగు అమ్మాయి అనుకోలేదు నేను. వావ్, సూపర్. నాకు కూడా కావాల్సింది ఇలాంటి వాళ్ళే. అండ్ నేను ఒక సినిమా తీయబోతున్నాను, మోకాల్లో ముళ్ళు కప్పులో కాజా సినిమా టైటిల్. సో ఈ సినిమాకి మీరు సెలెక్ట్ అవ్వాలి అంటే ఆడిషన్స్ ఉంటాయి మీకు. అండ్ స్వాతి దీక్షిత్ అని ఒక అమ్మాయి తెలుసా మీకు? నేనే అది. ఓ అమ్మాయి మీరా? యా అంటే అందరు చెప్తున్నారు స్వాతి దీక్షిత్ చాలా బాగా చేస్తుంది అది అని. గుడ్, మీరే వచ్చారు ఆడిషన్స్ కంటే. ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ గ్లాడ్. అండ్ మీతో పాటు ఇంకో ఇద్దరు క్యారెక్టర్స్ ఉంటారు ఈ మూవీలో. ఓకే, మీరు ఆల్మోస్ట్ హీరో టైప్. ఓకే, సో మీతో పాటు ఇంకో హీరో ఊరికనే. ఓకే, ఓ హీరోయిన్ ఊరికనే. ఇదే మెయిన్. ఓకే, డైరెక్ట్ గా సెకండ్ ఒక కెమెరా. ఓకే, సో ఇప్పుడు ఇంకో హీరోయిన్ సంగతి ఏంటో కూడా చూద్దాం. నాకు ఎలాంటి అమ్మాయి కావాలంటే నెక్స్ట్ అమ్మాయిని చూడగానే ఏదో ప్రతి అబ్బాయి గుండెలో ప్రేమ ఇష్క్ కాదలు పుట్టాలి. అమ్మాయిని చూడగానే అదుర్స్ అనాలి. ఎవరు వస్తారో చూద్దాం. ఆడిషన్స్ జరుగుతున్నాయి ఇక్కడ. 72 సీన్స్ మీరే చేస్తారు. చాలా ఇంపార్టెంట్ రోల్, ఒక వెయిట్ ఉన్న క్యారెక్టర్. ఇది చూసిన తర్వాత మీరు ట్రెండ్ సెటర్ అవుతారు. ఈ సినిమా తర్వాత సినిమా మొత్తం ఉగాండాలో జరుగుతుంది. అబ్రాడ్ మూవీ. అబ్రాడ్ మూవీ ఈ టైంలో ఎవరికి వస్తుందండి ఆఫర్? 30 lakhs లో కృష్ణ గారు వెనకాల సందులో తీసేస్తున్నారు. నేను ఉగాండా తీసుకెళ్తాను. ఉగాండాలో అడవుల మధ్యలో ఒక ఎక్సలెంట్ బురద చుట్టూరా ఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీ. అక్కడ గెస్ట్ అపియరెన్స్ ఎవరైనా చేస్తారు. మన ప్రదీప్ ఐటమ్ సాంగ్ చేస్తారు. మీరు తీసారే. ఓకే, సో ఈ మూవీని చాలా ఎక్సలెంట్ గా తీద్దాం అనుకుంటా నేను. బట్ మీతో పాటు ఊరికేనే పక్కన నుంచోడానికి, అంటే సాంగ్స్ అప్పుడు స్టెప్ వేయడానికి పక్కన మేల్ ఉండాలి కాబట్టి జస్ట్ లైక్ ప్రాపర్టీ. జస్ట్ సాంగ్ కి 2 minutes ముందే వస్తాడు హీరో, అంతే. ఇదంతా మీరే ఉంటారు. Come on, Swati will rock it. Yes. మీ పేరు శ్రీముఖియా? యా. మీ పేరు ప్రదీపా? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు, కలిసినట్టు, మాట్లాడినట్టు, కలిసి డాన్స్ చేసినట్టు, ఇదే స్టేజ్ ని షేర్ కలిసి షో చేస్తూ పూర్వ జన్మలో ఏమైనా గుర్తు తెచ్చుకోండి. Might be 1300.
ఓకే అదుర్స్ అదర్ అస్సలాం వాలేకుం అస్సలాము అలైకుం మక్సూరని ఓకే ఓకే నువ్వా నేనే ఓకే బ్యాక్ టు పొజిషన్ యా అది దిస్ ఎరా ఐ యామ్ ఎ డైరెక్టర్ దిస్ ఎరా ఐ యామ్ ఎ హీరోయిన్ యా సో హీరోయిన్స్ ఇద్దరు ఇటు వస్తే ఆ హీరో ఎవరో yeah. పిలిచేస్తే పిలిచేద్దాం. చూసేసి కొంచెం పంపించేద్దాం యా మన ఆడిషన్స్ లోకి ఒక హీరో రాబోతున్నారు ప్రతి అందాల రాక్షసికి ఈయన ఒక రాకుమారుడు అలా ఉండాలి నా క్యారెక్టర్ అలా ఉంటుంది ఆ క్యారెక్టరేషన్ కూడా సో ఎవరు వస్తారో చూద్దాం జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ హిమ్ స్వరం కాజా కొవ్వూరు సెరకు సాలబులే ఇసిలక పలుకే తీయనలే కొల్లెట్టి సరసు కొండమల్ల సొగసు సాలదులే ఇరాయంచ రూపే సక్కనలే ఓ యారాలమా 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 యారాల యారాల యారాలమా యారాలమా ఏలూరు యమునా వేసింది బిట్టు బదిలించుకున్న ఆతల పోటు నెల్లూరు నందిని పెట్టింది దరఖాస్తు దాని చింపేసి తగిలే సదరు వేస్తూ వాల్తేరు వల్లి రాజమండ్రి రాజీ బెజవాడ బేబీ గుంటూరు గౌరీ ఇంకా చాలా మంది వెంటబడ్డానే కాదన్నా ఎందుకంట నాకు నచ్చింది అతి మత్తి లాంటి చాచిగిలే ఒక సూపుతోనే ముక్కు మంది లంగ వయలే మామన పొద్దుంటే సంత మామ నచ్చుకోతా నడుస్తుంట పీ కాకుళ్ళు కోతా ఓ ఓ యారాలమా 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 సారీ డైరెక్టర్ గారిని కొంచెం ఇగ్నోర్ అయిపోయారు ఏంటి అప్పుడే అంటే హీరోతో కెమిస్ట్రీ బాగుండాలని సార్ మా టాలెంట్ ని ప్రూవ్ చేసుకున్నామని. కరెక్ట్ మీ టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలంటే నా ముందు ప్రూవ్ చేసుకోవాలి కానీ చుట్టుపక్కల వచ్చిన ఆడిషన్ వాళ్ళతో చేయి పట్టుకుని ఎర్రాలవా అంటే ఎలా కుదురుతుంది సార్ ఓకే నీ పేరేంటి ముద్దుగా గడ్డమోడు అంటారు, సూర్య అంటారు, నవీన్ చంద్ర అంటారు. నవీన్ చంద్ర ఇది బాగుంది గడ్డమోడు. సింక్ అవుతుంది నవీన్ చంద్ర కూల్ సూపర్ సో ఇప్పుడు ఏంటంటే అమ్మా ఈ మూవీలో ఎగ్జాక్ట్లీ ఇలాగే కావాలి దట్ టాల్ అండ్ హ్యాండ్సమ్ దట్ సో ఇప్పుడు ఏంటంటే ఇందులో 72 సీన్స్ ఉంటాయమ్మా ఓకే యాక్చువల్ గా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ లవ్ స్టోరీ అంటే కమ్ దా మధ్యలో నిల్చోదా ఇలా. ఇలానా ఒక మంచి పోజ్ ఓకే మీరు పోస్టర్లు పనికొస్తారు పిక్చర్ కాదు అయ్యో మీరు చెప్పండి సార్ నేను ఇప్పుడే చేసి చూపిస్తాను. ఓకే సో నేను ఒక 4 రౌండ్లు ఆడిషన్స్ పెడదాం అనుకుంటాను మిమ్మల్ని ఓకే ఓకే సో ముగ్గురు మీ పొజిషన్స్ వెళ్ళిపోండి ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ థ్యాంక్ యూ యారాలమా 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 స్వాతి నవీన్ అండ్ శ్రీముఖి రెడీ ఫస్ట్ రౌండ్ వై దిస్ కొలవరి ఈ రౌండ్ లో హాయిగా ప్రశాంతంగా స్వీట్ తింటూ మనం స్వీట్ గా చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకుంటాం మీ ముందు రసగుల్లా రసగుల్లా యా ఓకే సో ఇప్పుడు ఫస్ట్ రౌండ్ లో మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను చాలా సింపుల్ చాలా ఈజీగా ఉంటాయి ముందుగా స్పూన్ తో స్వీట్ తీసుకోండి సో ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను క్వశ్చన్ వినగానే కొట్టడం స్టార్ట్ చేయండి ఎవరు ఎక్కువ కొడితే వాళ్ళకే ఫస్ట్ ఛాన్స్ ఫస్ట్ క్వశ్చన్ చిన్నప్పుడు నేర్చుకున్న పోయం ఇది మనందరికీ తెలిసినది ఉప్పుతో మొదలవుతుంది మీకు బాహుబలిలో ఛాన్స్ ఇప్పిస్తాను నేను తెలుసా ఓకే సో ఇప్పుడు ఎక్కువగా కొట్టినది స్వాతి అయ్యో లేదు నువ్వు సగం సేపు ఓకే సారీ స్వాతి చిన్నప్పుడు నేర్చుకున్న పోయం ఉప్పుతో స్టార్ట్ అవుతుంది ఉప్పు కప్పు రంగు ఆ, నాకు పోతుంది ఓకే మళ్ళీ ముందు ఆ, పులుసు గుడ్ ఏమైంది ఓకే ఓకే లిమ్కి నీకు తెలుసా ఇది చెప్పు ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ ఇటులా దార వేదయ పుణ్య రంగు పుణ్య పుట్టులు వేదయ విక్రయాభిరామ వినరా ప్రదీప్ ఏ రాంగ్ ఆన్సర్
రాంగ్ ఆన్సర్. ఏమా స్వాతి ఎక్కువ కొట్టింది నువ్వు, డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చింది నువ్వు. 5 points. ఓకే, సో సెకండ్ క్వశ్చన్. మహేష్ బాబుస్ బ్లాక్ బస్టర్ మూవీ బిజినెస్ మ్యాన్ లో డైలాగ్. అది 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 నాకు కావాల్సింది ఇదే. ఎస్, అమ్మో మామూలు తెలివైన కాదు కాదు అయ్యో ఇల్లు. శ్రీముఖి ఫీల్ తో చెప్పు, యు ఆర్ మహేష్ బాబు. నేను అలాగే బతకడానికి రాలేదు, ముంబైని ఇచ్చాపు. ఏ మహేష్ బాబు సిగ్గుపడితో చెప్తున్నట్టుంది కదా ఫీల్. నేను అలాగే బతకడానికి రాలేదు, ముంబైని ఇచ్చబోను. అట్టాలే, వెరీ గుడ్. ఓకే, ఇంకెవరైనా ట్రై చేసి కరెక్ట్ గా వస్తే పాయింట్స్ వాళ్ళకి వెళ్ళిపోతే. ఇంచుమించుగా చెప్పావు. స్వాతి मुंबई को जलाने के लिए हिंदी डायलॉगा, तेलुगु डायलॉगा. చెప్తలే, వస్తుంది మెల్లగా వస్తుంది దారిలోకి. मुंबई को बांध करेंगे. మహేష్ బాబు గారు నాకు తెలియకుండా మీరు హిందీలో ఎప్పుడు చేశారు? ఎందుకు చేశారు నాకు చెప్పండి. మీరు వీడు హిందీలో చూసిన సినిమా తెలుసా? శ్రీముఖి 5 points. భయ నువ్వు కొట్టడైనా కొట్టాలి, లేదా ఆన్సర్ చెప్పాలి. నువ్వు కొట్టి సార్. ఓకే, నేను చూసుకుంటా. నెక్స్ట్ క్వశ్చన్. నేను ఇది తెలుగులో చెప్తా, మీరు అది ఇంగ్లీష్ లో చెప్పాలి. నేను క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేయను, మీరు కొట్టేటప్పుడు మర్చిపోకండి. సుబ్బి పెళ్లి ఎంకి చావుకొచ్చినట్టు. నాకెందుకో వీళ్ళిద్దరు చూస్తుంటే ఒక వాటర్ ట్యాంకర్ దగ్గర బిందులు ఫీల్ వస్తుంది. ఓకే, హీరోయిన్స్ లో లేరు పాపం. ఫస్ట్ టైం నీ చేతిలో కర్రలు కూడా లాక్కుని వాళ్ళు అంత కొట్టారు కాబట్టి, నీకు కొట్టే ఆప్షన్ కూడా లేదు కాబట్టి నీకే ఛాన్స్ ఇస్తాను ఆన్సర్ చెప్పడానికి. మర్చిపోయా కోసం. అందుకే నీకు ఇచ్చా. सुबह पहले ఎంత చావుకొచ్చింది ఇంగ్లీష్. సుబ్బి పెళ్లి ఎంకి చావు వచ్చినట్టు. సుబ్బీస్ మ్యారేజ్. సుబ్బీస్ మ్యారేజ్. వెంకటేష్ జస్ట్. వెంకటేశ వెంకీ వెంకీ ఎంకి వెంకీ జస్ట్ కమింగ్. ఎంకి డెత్ కమింగ్. సూపర్, అసలు చాలా అద్భుతంగా. సో ట్రూ ట్రాన్స్లేషన్ లో 5 points వచ్చాయి నవీన్. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఈసారి కొట్టుకోకర్లేదు, రసగుల్లా నోట్లో పెట్టుకోండి. ఆన్సర్ తెలిస్తే ఇంకో రసగుల్లా పెట్టుకోండి. అబ్బో, ఓకే, ఎవరు ఎక్కువ రసగుల్లాస్ పెట్టుకుంటే వాళ్ళకి ఇచ్చే పాయింట్స్ తో పాటు డబుల్ పాయింట్. రెడీ? అండ్ ద క్వశ్చన్ ఈస్ రీసెంట్ రిలీజ్ లెజెండ్ మూవీలోని పవర్ఫుల్ ఓటర్ డైలాగ్. అమ్మాయి కూడా వాళ్ళిద్దరిని చూసావా? తొక్కలో మార్కులు నాకెందుకు అని చెప్పి తెలియదు. బట్ ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఇస్తే డబుల్ పాయింట్, 10 points ఫర్ లాస్ట్. నేను చెప్పేస్తా డైలాగ్, అది రిపీట్ చేయాలి అంతే. మరి మినిమం 2 ఉండాలి నోట్లో, అప్పుడే ఆన్సర్ చెప్పనిస్తాను. 3 ఇచ్చుకుంటే ఫస్ట్ ఆఫర్. ఓకే స్వాతి, బట్ ఒక అమ్మాయిగా తను 3 తింది. స్వాతి ఆన్సర్, ఇప్పుడు ఆన్సర్ చెప్పు. ఆన్సర్ చెప్పరా? రే నువ్వు అరిస్తే భయపడ్డానికి ఓటర్ అనుకున్నావురా, షూటర్ ని. ఫీల్ 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 ఫీల్. మళ్ళీ 1 more. ఏంటమ్మా, కొబ్బరి బొండం కావాలా? శ్రీముఖి నువ్వు దట్ ఈస్ శ్రీముఖి. అండ్ ఫస్ట్ రౌండ్ ఆడిషన్స్ ఫినిష్ అయ్యాయి మీకు. ఎంత క్లిష్ట పరిస్థితులైనా మీరు డైలాగ్ చెప్పగలరు అనమాట. ఉగాండాలో షూటింగ్ ఈజీ మీతో. సో ఈ రౌండ్ లో మీకు కొన్ని పాయింట్స్ కూడా ఇద్దాం అనుకుంటున్నాను నేను, సో దట్ లాస్ట్ లో పాయింట్స్ బట్టి కూడా వెయిటేజ్ ఉంటుందిగా. ఓకే స్వాతి 5 points, నవీన్ 5 points, శ్రీముఖి ఫస్ట్ రౌండ్ లో లీడింగ్ విత్ 8 points. ప్రదీప్ దర్బార్ లో సెకండ్ రౌండ్. నీకు నాకు సంథింగ్ సంథింగ్. ఈ ఎల్సిడి లో కొన్ని పిక్చర్స్ వస్తాయి. ప్రతి పిక్చర్ లో ఆ పేరుతోనో వాటికి ఒక కనెక్షన్ ఉంటుంది, ఒక కాంబినేషన్ ఉంటుంది. అన్ని పిక్చర్స్ కలుపుకోండి, మీకు ఆన్సర్ వచ్చేది. ఒక వ్యక్తి పేరో, ఒక ప్లేసో, ఒక ఊరో, ఒక మూవీ నేమో, ఎనీథింగ్ ఉండొచ్చు. గైస్ రెడీ? లెట్స్ గో ఫర్ ఇట్. నీకు నాకు సంథింగ్ సంథింగ్ లో ఫస్ట్ పిక్చర్.
బజర్ ప్రెస్ చేసింది స్వాతి. ప్లేస్ పేరా? జర్మనీ. ఆ? జర్మనీ. జర్మనీలో ఈవిడేం చేస్తుంది? మనీ ఉంది కదా. మనీ అక్కడ జర్రలో వచ్చింది, అందులో మంచిది కాబట్టి జర్రని జారుతారనా? 2 పిక్చర్స్ కలపండి, మీకు ఒక ఆన్సర్ వస్తుంది. 2 పిక్చర్స్. నవీన్ నెక్స్ట్ బజర్ ప్రెస్ చేసింది మీరే. సో వాట్ ఇస్ ఆన్సర్? సమ్ టైమ్స్ గెస్ కూడా రైట్ ఆన్సర్ అవుతుంది. ఇంటిలక్ష్మి. 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 శ్రీముఖి. గృహలక్ష్మి. నువ్వు బజర్ అంతలా నొక్కితే నాకు ఎంత భయం వేసింది తెలుసా? అంటే సడన్ గా తట్టేసరికి రాంగ్ ఆన్సర్. ఓకే, సో ముగ్గురు చెప్పలేకపోయారు. క్లూ కావాలా? ఈసారి క్లూ చెప్పాక, క్లూ విన్నాక మళ్ళీ బజర్ ప్రెస్ చేయొచ్చు. అప్పుడు కూడా ఎవరు ఫస్ట్ బజర్ ప్రెస్ నేను చెప్తాను. బట్ ఈసారి మాత్రం 3 పాయింట్స్ వస్తాయి. ఓకే. అండ్ ద క్లూ ఇస్ ఫేమస్ హీరో whose daughter మంచు లక్ష్మి. రైట్ ఆన్సర్. ఎస్, వాడేవు నువ్వు కూడా. వాడానా? రైట్ ఆన్సర్. 3 పాయింట్స్. సో నవీన్ అండ్ స్వాతి విషయం అర్థమైందిగా? ఇలాగే ఉంటుంది. వాడతావు నువ్వు కూడా. సో ఇలాగే ఉంటుంది ఈ రౌండ్. వెరీ సింపుల్, వెరీ ఈజీ. కొంచెం క్రియేటివ్ గా ఆలోచించండి. ఫస్ట్ పిక్చర్ అయిపోయింది. శ్రీముఖి, యు గాట్ 3 పాయింట్స్. సెకండ్ పిక్చర్. నవీన్. నవీన్ నవీన్ ఓకే నవీన్. అందాల రాక్షసి. అండ్ వేవ్ రాక్షసి ఉంది. అలా. అలా. వాట్ ఏ క్రియేటివిటీ. అండ్ అలా. రాక్షసి. రాక్షసి. కానీ రాక్షసుడా ఎలా తెలిసింది? మీసం లేదుగా. అది గోస్ట్ ఇస్ గోస్ట్. రాక్షసు రాక్షసు. ఫీమేల్ గోస్ట్. రాక్షసి ఇస్ ఫీమేల్ గోస్ట్. అవును, అందులో రాక్షసుడు ఉండు. రాక్షసుడే అని. ఐఎమ్ సో హ్యాపీ. రైట్ ఆన్సర్. అమ్మాయ్యా, నీ పిక్చర్ నా పిక్చర్ నేను చెప్పేసుకున్నా. కానీ ఎంత కష్టమైనది ఇది ఒకటే. ఆ కష్టమైన దాన్ని ఆలోచించాడు. అందాల రాక్షసి. రైట్ ఆన్సర్. 5 పాయింట్స్. థర్డ్ పిక్చర్. ఫస్ట్ బజర్ శ్రీముఖి. అంటే ఒకటి ఉంది. బజర్ దేని ప్రెస్ చేసావు? వచ్చినట్టే అనిపించింది. ఏదా వచ్చినట్టు అనిపించింది? నాకు చెప్పు, నాకు తెలిసినట్టు నటిస్తా. ఎందుకో కృష్ణం వందే జగద్గురు లాగా అనిపిస్తుంది. వీళ్ళు జగద్గురులా? ఆయన 100 కాదుగా. రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ బజర్ స్వాతి. సినిమా నాది. ఏమో, ఏం పాట? ఏం పాట? దేవుడు. లాస్ట్ పిక్చర్. చెప్పేసింది ఆన్సర్. చెప్పేసింది ఆన్సర్. చెప్పేసింది అక్కడే. స్వాతి, వాట్ ఇస్ ఆన్సర్? దేవుడు చేసిన మనిషి. ఎందుకు? దేవుడు అక్కడ ఉన్నాడు, Okay. అక్కడ చేస్తున్నాడు, అక్కడ మనిషి. మరి దేవుడు చెప్పి మనుషులు చెప్పి చేసేదాని గురించి అంతసేపు ఆలోచిస్తావేంటి? రైట్ ఆన్సర్. సో పాస్ అయిన ఆన్సర్ చెప్పారు మీరు. కాబట్టి నేను తన ఫస్ట్ బజర్ చేసిన అక్కడి నుంచి ఇటు పాస్ అయింది. 3 పాయింట్స్. అమ్మయ్య, ముగ్గురు చెప్పారు. 3 కార్డులు అయ్యా. యా. ఫోర్త్ పిక్చర్. శ్రీముఖి. One, Kalyan! That's our movie. One and Kalyanam. Pavan Kalyan. శ్రీముఖి వెళ్ళేటప్పుడు నీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి ఇవ్వు. రోజు పొద్దున్న దండం పెట్టుకుంటాను. రైట్ ఆన్సర్. సూపర్ గా చెప్పావు, బాగా ఆలోచించావు. ఫోటో వచ్చిన విత్ ఇన్ 10 seconds లోనే బజర్ ప్రెస్ చేసి ఆన్సర్ చెప్పావు. 5 పాయింట్స్. అమ్మో, మీతో పాటు నేను ఆడుతున్నాను, నాతో పాటు ప్రేక్షకులు ఆడుతున్నారు. వాళ్ళు గెస్ట్ చేస్తారు వీటికి. సో కాబట్టి వాళ్ళలో ఎంతమందికి వచ్చాయో. లాస్ట్ పిక్చర్. నవీన్. అలీబాబా 2 దొంగలు. అలీ బాబా 1/2 దొంగలు. రైట్ ఆన్సర్.
సో నవీన్ పర్ఫెక్ట్ గా రైట్ ఆన్సర్ ఇచ్చావు, బజర్ ప్రెస్ చేసి 5 పాయింట్స్. సో శ్రీముఖి బానే వాడేవు బుర్రా. బ్యూటీకి బ్రెయిన్స్ కి అస్సలు సంబంధం లేదని ఎవరన్నారు కానీ నిజంగా ఎవడాడు అంతే. బ్యూటీ విత్ బ్రెయిన్. ఎస్ బ్రెయిన్ Yes. ఒకటే ఉంటుంది కదా, బ్రెయిన్స్ ఎందుకు ఉంటుంది? టాకింగ్ అబౌట్ ఓన్లీ బ్రెయిన్స్. ఓన్లీ బ్రెయిన్స్. రెండు ఒక చోట ఉండవు. ఎవరు చెప్పాడేమో కరెక్ట్ గానీ బట్ యూ గాట్ బ్రెయిన్స్ థ్యాంక్ యూ. అండ్ యూ బ్యూటిఫుల్. సో నీకు నాకు సంథింగ్ రౌండ్ లో స్వాతి టోటల్ స్కోర్ 8 పాయింట్స్. నవీన్ 15 పాయింట్స్. 16 points. 16 పాయింట్స్. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్తున్నాం మనం. నెక్స్ట్ రౌండ్ మాత్రం ప్లీజ్ ట్రస్ట్ మీ, హాయిగా ప్రశాంతంగా ఆడుతుంది. ఈ సీజన్ లో ఇంత చల్లనైన రౌండ్ మళ్ళీ రా. ప్రదీప్ దర్బార్ లో నెక్స్ట్ సెగ్మెంట్ కి వచ్చాం. హాయిగా చల్లగా ప్రశాంతంగా. ఉదర్ సే ఆయేగా గానా, ఇదర్ హాప్కో హోగా బజానా. వజ్రాయ్ అందరు అది అందరు గానా బజానా. ఈ గానా బజానాలో చక్కగా మా సూపర్ టీమ్ మీకోసం అద్భుతమైన మ్యూజిక్ ఇస్తారు. ఆ మ్యూజిక్ బట్టి సాంగ్ గెస్ చేయాలి. చేతిలోని బజర్ ప్రెస్ చేస్తే మీరు పాట పాడి. ఓకే ఓకేనా? పాట పాడాలి సో మళ్ళీ. వాళ్ళు వాయిస్తారు, మీరు పాడతారు. వాళ్ళు వాయిస్తారు, మీరు పాడతారు. ఇది మిమ్మల్ని వాయిస్. ఓకే, సింపుల్ గా ముగ్గురు వచ్చి ఇందులో నుంచి చెప్తా. ఫస్ట్ టైం ఆ ఫీల్ తెలియగానే వాళ్ళు శాంపుల్ కే హా అంటున్నారు, లోపలికి వెళ్ళక అంటారు. 1 2 3 into the tubs. అంతే, ఫినిష్. రండి, ఇన్, ఆల్ ఇన్. ఓకే, ఫస్ట్ ట్యూన్ కి రెడీగా ఉండండి. Buzzers in your hand. All the best. Good luck. I love you three. It was so good seeing you three in my. మీ ముగ్గురు నాకు ఫేవరెట్. ఫస్ట్ ట్యూన్. స్వాతి. వెనకొచ్చేసేట్టుగా ఆన్సర్ రాకపోతే సాయంత్రం 5:40 తొలిసారిగా చూసానే నిన్ను. చూస్తూనే ప్రేమ పుట్టి నీతోనే నీకు ఓం శాంతి శాంతి అనిపించావే. అబ్బా స్టార్టింగ్ లాస్ట్ పడింది. వెరీ గుడ్, సూపర్. స్వాతి, నువ్వు కరెక్ట్ సాంగ్ పాడినందుకు 30 seconds బయట ఉంటుంది. Oh my God. మీరిద్దరు మాత్రం పాట పాడుతుండగానే బయటకు వచ్చేసినందుకు I thought నెక్స్ట్ ట్యూన్ వాయించేంత లోపల ఉండండి. 3 దిస్ ఇస్ ప్రదీప్ దర్బార్. టార్చర్ దర్బార్. ఓకే, నెక్స్ట్ ట్యూన్ కి రెడీగా ఉన్నారా? రెడీ. స్వాతి ఎలా ఉంది బయటకు వెళ్ళిన తర్వాత? ఓకే ఇన్ నెక్స్ట్ ట్యూన్. నేను కొట్టాను. స్వాతి స్టార్ట్. I love you అంటే చీకొట్టితోనా ఓ పిల్ల చావ్ పిల్ల చావ్ పిల్ల చావ్ చావ్ చావ్. तेरे लिए पिछकी बोए जाने क्या बोली दी तो पिला था पिछकी बोए जाने क्या बोली तो. రైట్ ఆన్సర్. 2 స్ట్రైట్ బజర్స్ ప్రెస్ చేసి 2 సాంగ్స్ పాడినందుకు 5 and 5 10 పాయింట్స్. మీరు ఆవిడ బజర్ ప్రెస్ చేసి చెప్పగానే బయటకు వచ్చేస్తారు తెలుసా? అంటే తను పాడేస్తుంది కదా, మేము ఊరికేనే నించొని ఏం అవునా? చేయాలి అలాగాని. సరే, ఈ సాంగ్ స్పెషల్లీ ఫర్ నవీన్ చంద్ర ఇన్ రెడీ. థర్డ్ ట్యూన్. వాన వాన వెల్లువాయే రండి రైట్ ఆన్సర్. చాలా చల్లగా ఉంది. ఏంటి భయ్యా, 72.5 సీన్స్ కోసం వాళ్ళంత బాగా పాడుతుంటే 73 సీన్స్ ఈ మూవీలో నీకు. అయ్యా అసలే పాటల్లో వీక్,
అన్నా అన్నా మీరు కూడా ట్రై చేయండి. అన్నా ఓకే మంచి tune ఎయ్యి అన్నా. ఓకే శ్రీముఖి యా 5 పాయింట్స్. ఓకే ఈసారి ప్యూర్ గా నవీన్ చంద్ర కోసం ఇన్. ప్యూర్ గానా రెడీ అలవాటు అయిపోయింది ఇప్పుడు. బజరంగ బలి. ఇప్పుడు అలవాటు అయిపోయింది సార్. Yeah. అంతే. నెక్స్ట్ ట్యూన్. ఓకే స్టార్ట్. కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే. అయ్యో రెడ్ అయిపోయాయి. రెడ్ అయిపోయా. డూప్లికేట్ ప్యాంట్ కొనుక్కున్నావు, రంగు గారినట్టుంది. ఇది పింక్ రెడ్ ఎందుకు అయిపోయాయి? అదే పింక్ కారణం వల్ల రెడ్ అయినట్టుంది. కానీ ట్యాంక్ లో ప్యూర్ వాటర్ పోస్తే మీరిద్దరు ఇలా ఎందుకు ఇలా అయ్యే ట్యాంకులు? నవీన్ చంద్ర రైట్ ఆన్సర్ 5 పాయింట్స్. ఆల్ ద 3 ఇన్సైడ్. ఇప్పటి వరకు మొత్తం 4 సాంగ్స్ అయ్యాయి. 5th ట్యూన్ కి రెడీగా ఉన్నారు. ఆల్ 3 ఇన్. ఈసారి బజర్ ఎవరు ప్రెస్ చేస్తే వాళ్ళకే పంపర్ ప్రైజ్. బికాస్ ద మోస్ట్ ఈజియెస్ట్ ట్యూన్. నెక్స్ట్ ట్యూన్. అరడుగులుంటాడా? 1 2 3 గో. ఆరడుగులుంటాడా? ఏడడుగులేస్తాడా? ఏమడిగినా ఇచ్చి పాడా? ఆశపడుతుంటే నేను పాడతాను ఇదిగో. పాడా సరిగ్గా 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 నిలువ. పెరుగ్గా పెరుగ్గా అవుతుంది. నేను పాడతా. పాడమండి. నేను పాడతాను. సరే నువ్వు పాడమ్మా. 6 అడుగులుంటాడా? 7 అడుగులేస్తాడా? ఏమడిగినా ఇచ్చే ఆశ పెడుతుంటాడా? ఆట పడుతుంటాడా? అందరిని నచ్చేసేవాడా? విజయవాడ. సరిగ్గా 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 నిలవ వెందుకే పెరుగ్గా పెరుగ్గా అయిపోకే. నా గురించి ఎందుకు చెప్పు నాకు. రైట్ శ్రీముఖి సూపర్. దట్స్ ద స్పిరిట్. ఇద్దరు పాడినందుకు ఇద్దరికి 3 పాయింట్స్. భయ్యా నీకు నేనున్నాను భయ్యా, నువ్వేం బాధపడకు. ఓకే కింద ఎంత చల్లగా ఉన్నా పైననే ఉన్నాను. ఓకే నెక్స్ట్ ట్యూన్. ఆల్ ఇన్ 1 2 3 ఇన్. ఆగో ఇంకోటి ఉందని చెప్పలేదే. నెక్స్ట్ ట్యూన్. ముగ్గురు కలిసి పాడండి. నేస్తమా నేస్తమా నువ్వే కోయిలై పాడతానంటే నోటలా వాలనా నీ కోసం. ప్రాణమా ప్రాణమా నువ్వే వేకోయి ఉండదానంటే నోటలై వాలనా నీ కోసం. అంతలో నాను నానే నాననే నానే 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 రాధా ఓహో ప్రేమకే రూపమై వచ్చి ప్రాణమే పొందే నిండుగా ఉండదా మనలాగా. ఓన్ లిరిక్స్ ఒరిజినల్ లిరిక్స్. ఇది మాత్రం మనిషిని కాదు భయ్యో. ఏంటి మీరు శ్రీముఖి ఈ బాబోయ్. బజర్ ప్రెస్ చేసి పాట స్టార్ట్ చేసావు. స్వాతి బజర్ ప్రెస్ చేసి ఫినిష్ చేసావు. నవీన్ చంద్ర మధ్యలో కోరస్ గా నువ్వు నేను పాడాం. అంతే. కాబట్టి శ్రీముఖి అండ్ స్వాతి 3 పాయింట్స్ ఈచ్. మనం పుంజుకుని ముందుకు రావాలి. వాళ్ళు స్కోర్ ని గుంజుకుపోతున్నారు నీ దగ్గర నుంచి. నేను కూడా కాసేపు బ్రేక్ తీసుకుంటే ఇంకా ఎక్కువ కాల్సింది తెలుసా. ఈ ఒక్క పాట పాడేద్దాం లాస్ట్ సాంగ్. దాని తర్వాత మొత్తం బ్రేక్. వీళ్ళు ఏంటి భయ్యా ఎంతసేపు ఉన్నారు? ఎందుకంటే అలవాటు చేసుకున్నారు వాళ్ళు. నువ్వు అనవసరం బయటకు నువ్వు వచ్చి ఊరుకుంటే బయటకు వస్తే అలా అనిపిస్తుంది, లోపలే ఉండు. అవునా 1 2 3 ఇన్. రెడీ. ఎందుకే నేను నొక్కాను. ఆగమ్మా, నేను నొక్కాను. శ్రీముఖి ఎందుకే
శ్రీముఖి ఒకసారి పాట పాడు మళ్ళీ. ఎందుకే రమణమ్మ ఆ, పెళ్ళెందుకే రమణమ్మ ఉమ్. కనదర్శనలేదు కనదర్శనలేదు మెడకేమో డోలా రమణమ్మ సతాయించకే రమణమ్మ ఏ ఛీ. తర్వాత తర్వాత ఎందుకే రమణమ్మ వాళ్ళకేసి చూసి ఇలా అంటావేంటి, వాళ్ళు ఆల్రెడీ వాయించడం అయిపోయింది. 3 పాయింట్స్ శ్రీముఖి. ఎలా కర్లేదు, సూపర్ గా పాటలు పాడారు భయ్యా. ఏమైంది భయ్యా, అసలు ఏంటి నేను ఎక్కడ వచ్చిన ప్రాబ్లం చెప్పు నాకు. పాటలు పాడడమే కష్టం, దానికి తోడు ఐదు. దానితో ఐసు. ఆ, అంటే మామూలుగా ఎంట్రీ అప్పుడు బాగానే ఉన్నారు మీరు, రెండో సాంగ్ నుంచి మొహం అదోలాగుంది. వాళ్ళు కొంచెం బిస్కెట్ అయింది షూటింగ్ టైం. ఓకే. సో ఆ రీజింగ్ మీకు కొంచెం దెబ్బకొచ్చింది. అరే కానీ అంటే కానీ వీళ్ళు మెచ్చుకోవాలి కదా, సూపర్ రియల్లీ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నీ ప్రాబ్లం వచ్చింది, లేకపోతే నిజంగా అందులోనే స్విమ్మింగ్ చేసేవాడు నువ్వు. చాలా బాగా పాడావు. బట్ ఉగాండాలో మంచు లేనప్పుడే నీ షూటింగ్ పెడతాను. థ్యాంక్ యూ ఓకే. థ్యాంక్ యూ. నీ సీన్స్ అన్ని ఎండలో బాగా కాలుతున్నప్పుడు నేను నల్లగైపోయినా పర్లేదు, ఇలా ఐస్లు మాత్రం పెట్టాను. అయితే మీకు మాత్రం మొత్తం సినిమా ఇష్టం ఉంటుంది. ఓకే ఓకే కదా? నో ప్రాబ్లం యా నేను ఓకే ఎప్పుడు మీతో పాటు నేనే. ఓకే, వెరీ గుడ్. సో ఈ రౌండ్ లో శ్రీముఖి అండ్ స్వాతి బాగా ఆడారు. మీరు ఫైనల్ రౌండ్ కి వెళ్తారనుకున్నాను, కానీ ముందున్న లీడ్ స్కోర్ లో నవీన్ చంద్ర ఉన్నాడు ముందు వరకు. కానీ ఈ రౌండ్ లో ఆయన తొక్కేసి మీరిద్దరు ముందుకు వచ్చారు. స్వాతి మీరిద్దరు ఇంటూ ద ఫైనల్ రౌండ్. ఐఎమ్ రియలీ సారీ, మీరు ఎలిమినేట్ అయిపోయారు. సో ఆయన ఎలిమినేట్ అయిపోయాడు కాబట్టి శ్రీముఖి వాట్ యు వాంట్ టు సే టు హిమ్? నవీన్ నో ప్రాబ్లం. ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ గురించి నాకు చాలా బాగా తెలుసు కాబట్టి నా ప్లేస్ లో నువ్వు ఆడేసాయి, నేనేం అనుకో. నేను ఆడను. ఇన్ ట్రెండ్ తెలిసి క్రొకడైల్ ఫెస్టివల్. నాకు చాలా బాధగా ఉంది కాబట్టి ఈ రౌండ్ ఒక్కటి నువ్వు ఆడేసి ఆ తర్వాత రౌండ్ నవీన్ చంద్ర 2 kg ఐస్ పార్సల్. ఓకే. సో వీళ్ళిద్దరు నిన్నే ఆడమంటున్నారు కాబట్టి ఓ పని చేద్దాం భయ, మన ఇద్దరం కలిసి వీళ్ళిద్దరు ఆడతాం. రింగ రౌండ్ లో మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాను. సింపుల్ క్వశ్చన్స్, ఆన్సర్ చేస్తే హాయిగా మీరున్న పొజిషన్ లో ఉంటారు. ఒకవేళ ఆన్సర్ చెప్పకపోతే అవుతుంది ఇలా అవుతుంది అనమాట. ఓకే. సో ఈ రౌండ్ లో మిమ్మల్ని అడగబోతున్న ప్రశ్నలు. ఫస్ట్ క్వశ్చన్ టు శ్రీముఖి. మహాభారతంలో అర్జునుడి రథసారథి పేరేంటి? నా బుండా. నా బొంద ఇది రాంగ్ ఆన్సర్. ఓకే, అటు పాస్ అయింది. అర్జునుడి రథం. రాంగ్ ఆన్సర్. తిప్పుబోయా. అర్జునుడి రథసారథి పేరు కృష్ణ కృష్ణ రథం. కృష్ణరథం అంట భయ. ఏంటి భయ వీళ్ళు? ఏంటి ఎక్కడ? ఓకే ఓకే, ఇక్కడ ఉన్నావా? ఇంత బరువున్నావు అమ్మా, ఏం తింటారా అమ్మా? ఓకే, కృష్ణుడు. ఎస్, శ్రీకృష్ణ ఇస్ రైట్ ఆన్సర్. ఇద్దరికి పాయింట్ రాలేదు. అది నెక్స్ట్ క్వశ్చన్. 16 ఏళ్ల వయసులో ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి అడుగు పెట్టిన భారత్ క్రికెటర్. ఆవిడ క్వశ్చన్ అది. రైట్ ఆన్సర్. ఎస్. అంతకంటే ముందు ఆవిడ చెప్పింది కదా. అయితే తప్పనిసరి ఇస్తే తిప్పాలి కానీ దొరకడుతున్నామ్మా. ఓకే, అది 5 పాయింట్స్ రైట్ అవే వచ్చాయి నీకు. సో టోటల్ 8 పాయింట్స్ లో ఉన్నావు. శ్రీముఖి నీ క్వశ్చన్. ఫస్ట్ పొటాటో ఎక్కడ దొరికింది? భూమిలో. రైట్ ఆన్సర్. ఏ రైట్ ఆన్సర్ చెప్పింది ఎవరు? తిప్పు. బసంతి ఇన్ కుత్తో కే సామ్నే మత్ నాచనా. ఓకే, ఏ యాంగిల్ మే నాచనా చూడు. భయ్యా నాచ్ అంటే గుర్తొచ్చింది. ఇందాక మన ఇద్దరం డాన్స్ చేస్తుంటే వీళ్ళిద్దరు డిస్టర్బ్ చేయలేదు భయ్యా. మంచి పాట వేస్తే మేము డాన్స్ చేయమా? లష్కర్ పోరి చూడు నాయిలబ్బ బుగ్గ చూడు, చిలక ముక్కు చూడు, ముక్కెర మీదెరుపు చూడు, ఎర్ర చీర చూడు, బిర్రు రైగ సోకు చూడు, అత్తరు సెంటు చూడు, అత్తొచ్చిన దారి చూడు, దిష్టై దాకు దాడి బుక్కన సుట్టెట్టి చూడు, లష్కర్ పోరి చూడు నాయిలబ్బ బుగ్గ చూడు, చిలక ముక్కు చూడు, ముక్కెర మీదెరుపు. Hey, that's that. I like it. I'm cool, huh? Cool, very cool. Hey, come on, boy. Hey,
కూల్ మరి ఆసమ్. ఓకే వచ్చా భయ్యా. ఈ రౌండ్ ఏమో గానీ సూపర్. ఇంతమంది అమ్మాయిలు ఇన్నిసార్లు నా పేరు పిలవడం నాకు ఎంత ఆనందంగా ఉంది తెలుసా. ఓకే టిముకి స్ట్రైట్ క్వశ్చన్ 5 పాయింట్స్ వచ్చేసాయి నీకు. స్వాతి నీ క్వశ్చన్ 1 కి ఏమి యాడ్ చేస్తే డిసపియర్ అవుతుంది? -1. భయ్యా రాంగ్ ఆన్సర్ చెప్పింది తిప్పు భయ్యా. ఆవిడ తిరుగుతుంటే ఈవిడ అంటే వీడు నెక్స్ట్ నా దగ్గరికే వస్తాడు, నన్నే అడుగుతాడని తెలిసిపోయింది. శ్రీముఖి పాపా ఒక్క నిమిషం చెప్తా. అవును కరెక్టే. కానీ బుర్రలోకి రావాలంటే కింద ఉండాలి కదా మనం. 1 కి ఏం యాడ్ చేస్తే డిసపియర్ అవుతుంది? -1. మళ్ళీ -1 చెప్పినందుకు తప్పు అని చెప్పాను కదా ఇందాక. మళ్ళీ ఎలా చెప్తావు అదే ఆన్సర్? 0. మొహాలేంటి భయ్యా వీళ్ళు మ్యాథ్స్ లో ఇంత వీక్ అనుకోలేదు తెలుసా అసలు. ఏంటి భయ్యా ఇది? వాట్ ఇస్ దిస్? వై ఆర్ దే షౌటింగ్ అట్ డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా? శ్రీముఖి ఎప్పుడు వచ్చావు? వావ్ ఆవిడ బ్యాలెన్స్ చేసుకుంటుంది భయ్యో. బ్యాలెన్స్ చేసుకుంటా. 1 కి ఏమి యాడ్ చేస్తే డిసపియర్ అవుతుంది అంటే ఆల్ఫాబెట్ G యాడ్ చేస్తే GONE గాన్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. అనగనగా ఒక రాజు, రాజుకి 7 కొడుకులు వేటకు వెళ్ళారు. వాళ్ళ పేర్లేంటి? పేర్లా రాజు కొడుకులు. అలా కాదమ్మా, 7 పేర్లు ఉంటాయి కదా, 7 పేర్లేంటి? వాళ్ళు ఏ పేరు పెట్టుకుంటారు? రాజు చిన్నప్పటి నుంచి వినలేదా కదా? అక్కడి వరకే విన్నాను. వాళ్ళ పేర్లు ఎప్పుడు అడగలేదు మీ బామ్మనే? చేపల కోసం వెళ్తారు, అదొకటి తెలుసు. చేపల కోసం వెళ్ళారా? భయ్యా నా క్వశ్చన్ తప్పు పడుతుంది, తిప్పు. కొంచెం అప్సైడ్ డౌన్ పెడితే ఆన్సర్ ఏమైనా గుర్తొచ్చే. భయ్యా అసలు 7 పేర్లు ఏముండేవా? ఏంటి బా, ఆ పేర్లు ఏమిటి? అదే ఉండేవా? నేను చెప్పిన పేర్లు సండే, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. అంతేనా? నేను చెప్పనా? చెప్పు. ప్రదీప్ రాజు, ప్రదీప్ రాజ్ డాడీ, ప్రదీప్ రాజ్ కొడుకు, ప్రదీప్ రాజ్ మనవడు, ప్రదీప్ రాజ్ ముని మనవడు, ప్రదీప్ రాజ్ ముని మనవడు. 8 పేర్లు అయిపోయాయి. ప్లీజ్ 7 రౌండ్స్ చెప్పినందుకు 7 రౌండ్స్. साथी इन साथी भैया आप इधर पूछ, मैं उधर पूछता हूँ. नवीन 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 సాతి శ్రీ శ్రీ మోహన్ బాబు గారి అసలు పేరు ఏంటి? ముందు ఆయన ఇంటి పేరు తెలుసా నీకు? మంచు. ఆయన ఒరిజినల్ పేరేంటి? మోహన్ బాబు. అది సినిమానే. ఒరిజినల్ నేమ్ ఏంటి? పద్మభూషణ్ మంచు మోహన్ బాబు గారు. పద్మభూషణ్ ఇంటి పేరు, వాళ్ళ ఎదురింటి వాళ్ళ పేరు కాదమ్మా, అది బిరుదమ్మా. సరే ఆప్షన్స్ ఇవ్వనా? మోహన్ బాబు గారి అసలు పేరు సచిన్ టెండూల్కర్, అమితాబ్ బచ్చన్, భక్త వత్సల నాయుడు, చెప్పాలి కదా స్వాతి దీక్షిత్. సో ఈ నలుగురులో నాయుడు. రైట్ ఆన్సర్. నేను సచిన్ టెండూల్కర్ అంటావేమో అనుకున్నాను. సరే యాజ్ యూజువల్ మా దర్బార్ క్వశ్చన్స్ ఉంటాయి కొన్ని, వాటికి ఆన్సర్ చేసేసేయండి, రౌండ్ అవ్వకూడదు. ఇస్ ఆర్ ద స్టాండర్డ్ దర్బార్ క్వశ్చన్. దర్బార్ చూసిన ప్రతి ప్రేక్షకుడికి తెలుసు ఈ సమాధానం. అంటే ఇప్పటి వరకు ఆడలేదా మనము? ఇదే అసలైనది. ఇప్పుడు చెప్తావే. ఏనుగుకి బాగా ఆకలేస్తోంది, ఏనుగు ముందు అట్టిపళ్ళున్నాయి, కానీ ఏనుగు అట్టిపళ్ళు ఎందుకు తినట్లేదు? ఏనుగుకి నేను అడిగానా? అడగకుండా చెప్పింది తిప్పో రౌండ్. ఏనుగు ఎందుకు తినలేదు? ఏనుగుకి బనానా కాదు, ఏనుగు టీవీలో ఉంది. శ్రీముఖి ఏనుగు టీవీలో ఉంది, అట్టిపళ్ళు టీవీలో ఉన్నాయి, ఏనుగు అట్టిపళ్ళు ఎందుకు తినలేదంటావు? కొంచెం మెల్ల తిప్పుతోండి తెలుసు. మరి చెప్పు. ఒలి చూడడానికి ఎవరు లేరని తినలేదంట. రాగా సార్, ఎందుకంటే ఏనుగు ఒక ఛానల్లో ఉంది, అట్టిపళ్ళు ఇంకో ఛానల్లో ఉన్నాయి. సూపర్ మ్యాన్. భలే బ్యాలెన్స్ చేస్తుంది, భలే బ్యాలెన్స్ చేస్తుంది, భలే ఉంది పిల్ల. చూడు మళ్ళీ బ్యాక్ వస్తుంది. ఓకే ఇప్పుడు స్వాతి, ఏనుగు ఒకే ఛానల్లో ఉన్నాయి,
అట్టిపళ్ళు అదే ఛానల్లో ఉంది, అయినా సరే ఏనుగు అట్టిపళ్ళు తినట్లేదు ఎందుకు? భయ్యా కొంచెం బ్రెయిన్ అప్ అయ్యి డౌన్ అయితే బాగుంటుంది. రైట్ ఆన్సర్, కరెక్ట్ పోయిందంట. భయ్యా ఆవిడ జాలీగా నాకేం చూస్తావు, రౌండ్ చెప్పా. ప్లీజ్ ప్రదీప్ గారు బాగా వచ్చిన ప్రదీప్ భయ్య మాట మీద. సరే మీ ఇద్దరు ఒక్కొక్క పాట పాడండి, అయిపోయింది ఇంక రౌండ్ క్లోజ్. 1 2 3 గో. మగాళ్ళు వట్టి మాయగాళ్ళే పాడు. ప్రేమంటే ఏమిటో తెలీదే నట్టెట్లో ముంచేసి పోతారే, వీళ్ళు కూడా ఇంతే. ఓకే థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్లీ మీ ఇద్దరికి స్పెషల్ థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్స్. ఓకే సో స్వీట్. రెడీ 1 2 3 కాపాడు భయ్యా, భయ్యా కాపాడలేదండి నన్ను, కాపాడు. నా లుంగి నన్ను కమ్ కమ్ డాలే గ్రూప్ ఫోటో తీదో. అమ్మో చూసారా ఇప్పుడే వీళ్ళు అంతరిక్షం నుంచి దిగిన ఆస్ట్రోనాట్స్ లాగా ఉన్నారు వీళ్ళు తిరిగిన తర్వాత. బ్లడ్ సర్క్యులేషన్ బాగా పోయి ఫేస్ ఇప్పుడు చాలా బాగా ఆడారు అండ్ ఫస్ట్లీ మీ ఇద్దరికి హ్యాట్స్ ఆఫ్. సూపర్ అండి నిజంగా, వాట్ ఏ స్పోర్ట్స్మెన్షిప్. నిజంగా ఇంత చక్కగా ఈ రౌండ్ ని ఫినిష్ చేయడం చాలా మంది భయపడతారు, బట్ ఎంత స్పోర్టివ్ గా తీసుకుని ఆడారు. రౌండ్ కొట్టి మరి ఎస్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ మీ ఇద్దరికి, వండర్ఫుల్. ఇలా చెప్పకపోతే కుమ్మేరు. సో మీ ఇద్దరు ఇంత బాగా ఆడిన తర్వాత రౌండ్స్ అన్ని ఫినిష్ అయిపోయాయి. భయ్యా స్కోర్ అయితే ఎలాగో ముందే తెలిసిపోయింది మనకి. మీ ఇద్దరు స్కోర్ లో 34 పాయింట్స్. కంగ్రాచులేషన్స్. నీకు 35 పాయింట్స్ వచ్చాయన్నమాట. కంగ్రాచులేషన్స్. సో 35 పాయింట్స్ వచ్చాయి కాబట్టి లక్షలు మేము మామూలుగా లాగా మేము మాత్రం సింపుల్ గా పాయింట్స్ కి 1000 రూపీస్ ఇస్తాం. సో 35,000 గెలుస్తున్నారు. కంగ్రాచులేషన్. సూపర్. పట్టుకోమ్మా, మీరు కూడా పట్టుకోండి. కంగ్రాచులేషన్స్. సో ఇప్పుడు మా షోలో ఈ ముగ్గురు గెస్ట్లు ఎలా అయితే వచ్చారో ఎంతో సరదాగా ఎంతో గౌరవప్రదంగా ఉన్నారు వాళ్ళు, నన్ను ఏమి అనకుండా నన్ను కొట్టకుండా. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో ముగ్గురు గెస్ట్లు వస్తారు, మిమ్మల్ని మళ్ళీ ఎంటర్టైన్ చేస్తాం. నెక్స్ట్ సాటర్డే 9:30 కలుస్తాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ ప్రదీప్. టాటా బాబాయ్. థ్యాంక్ యూ.